హాయ్ ఎవరోన్, అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మేబీ మీ అందరికీ ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కౌన్సిలింగ్కి ఏమేమి సర్టిఫికెట్స్ తీసుకురావాలి అండ్ ఎంత మనీ తీసుకురావాలి అన్న విషయం మేబీ మీలో తెలుసలేదో నాకైతే తెలియదు. బట్ మా టైంలో కౌన్సిలింగ్ జరిగినప్పుడు నేను ఏం సర్టిఫికెట్స్ తీసుకుని వచ్చాను అండ్ ఎంత మనీ పే చేశాను అండ్ దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనం చూద్దాం. అది కూడా ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. నాకు కాలేజ్ వాళ్ళు మెయిల్ అయితే పెట్టారు. సో ఆ మెయిల్లో ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను. కుదిరితే మీ దగ్గర ఒక పెన్ అండ్ పేపర్ తీసుకోండి. సో నేను చెప్పబోయే సర్టిఫికెట్స్ అన్నీ ఇప్పుడు ఆ పెన్ అండ్ పేపర్లో రాసుకుంటూ, ఒకవేళ మీ దగ్గర సర్టిఫికెట్స్ ఉంటే మీరు వాటిని టిక్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర సర్టిఫికెట్స్ లేకపోతే మీరు ఈ 1 or 2 weeks, ఇంకా అరౌండ్ 1 week టైం మాత్రం ఉంది కదా, ఈ 1 weekలో సర్టిఫికెట్స్ అన్నీ గ్యాదర్ చేయండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. సో మీరైతే చూస్ చేసుకోండి. ఓకే, సో దిస్ ఈస్ ద మెయిల్ దట్ ఐ హ్యావ్ గాట్ ఫ్రమ్ ది కాలేజ్ నుంచి వచ్చిన మెయిల్ అయితే ఇది. సో యూ హ్యావ్ బీన్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్. సో ఆల్రెడీ ఇది మీరు చూసినట్టున్నారు కదా ఇదంతా. సో సర్టిఫికెట్స్ గురించి అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను అన్నాను. సో మీరు చేయవలసిన పని ఏంటంటే, ఒక పెన్ తీసుకోండి, ఒక పేపర్ తీసుకోండి. నేను చెప్పబోయే ప్రతి సర్టిఫికెట్ని అది క్యాస్ట్ వైజ్ నేను డిఫరెన్షియేట్ చేసి చెప్తాను. మీ క్యాస్ట్ బట్టి మీరు నేను చెప్పబోయే సర్టిఫికెట్స్ని రాసుకుని, ఒకవేళ మీ దగ్గర ఉంటే టిక్ పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే, లేదంటే సర్టిఫికెట్స్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా ఏం చేయాలో కూడా చెప్తాను. సో అదంతా కంప్లీట్ అయితే మనం చూద్దాం. డాక్యుమెంట్స్ టు బి, ఇక్కడ చూడండి నేను స్టార్టింగ్ నుంచి చదువుతున్నాను. డాక్యుమెంట్స్ టు బి బ్రాట్ ఫర్ కౌన్సిలింగ్, 5 sets of photocopies అలాంగ్ విత్ ద ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఫర్ వెరిఫికేషన్. ఇక్కడ 5 sets of photocopies అంటే ఏంటో కూడా చూద్దాం మనం. ఒకవేళ మీకు ఫాదర్ లేకపోయినా, అంటే చనిపోయినా, లేదా మదర్ చనిపోయినా కానీ ఏమేమి చేయాలి, ఏ సర్టిఫికెట్స్ తెచ్చుకోవాలి అండ్ ఎన్ని ఫోటోకాపీస్ తీసుకురావాలి ఆ ఇన్ఫర్మేషన్ A to Z అయితే చెప్తాను చూడండి. సో ఫస్ట్ వచ్చేసి గ్రేడ్ ఆర్ మార్క్ షీట్ ఆఫ్ 10th class బోర్డ్ ఎగ్జామినేషన్. సో మీ 10th class మార్క్ షీట్స్ ఉంటాయి కదా, అవైతే తీసుకురండి. ఒకవేళ మీ దగ్గర మార్క్ షీట్ లేకపోతే మీరు 10th class రిజల్ట్స్ వచ్చినప్పుడు మేబీ సంథింగ్ వెబ్సైట్కి వెళ్ళి ఉంటారు కదా, ఆ వెబ్సైట్లో మీ మార్క్స్ వచ్చి ఉంటాయి కదా, ఆ వచ్చిన మార్క్స్ని ప్రింట్ తీసుకుని మీ స్కూల్ HM దగ్గరికి వెళ్ళి దానిపైన మీ స్కూల్ స్టాంప్ అయితే వేసుకోండి. బట్ ఇదైతే అంత ప్రిఫరబుల్ కాదు. సో మీ 10th class మార్క్ షీట్ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ వచ్చేసి మీ 10th class స్కూల్, అంటే మీరు 10th class ఏ స్కూల్లో చదివారో ఆ స్కూల్ కాబట్టి అక్కడికి వెళ్ళండి. ఆ స్కూల్కి వెళ్ళి ఆ హెడ్ మాస్టర్ లేదా ప్రిన్సిపల్ లేదా స్కూల్ హెడ్ ఉంటారు కదా, ఆయన అయితే అడగండి, సార్ మాకు 10th class మార్క్ షీట్ కావాలి, సో ఏం చేయాలి అండ్ మాకు మార్క్ షీట్ ఇవ్వండి అని అడిగారు అనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు. ఒకవేళ వాళ్ళు ఎవరంటే, ఒకవేళ ఇవ్వము అని అన్నారంటే, సో వాళ్ళకి చెప్పండి, సార్ మాకు ఇలా IIITలో సీట్ వచ్చింది, సో దట్ వీ నీడ్ ది సర్టిఫికెట్స్ డామ్ షూర్, ఖచ్చితంగా కావాలని అయితే చెప్పండి. సో మ్యాక్సిమం 10th class మార్క్ షీట్ అయితే దొరుకుతుంది. సో దానివల్ల ఇబ్బంది అయితే ఏముండదు. నెక్స్ట్ వచ్చేసి TC, SSC ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్. సో మీరు పేపర్ మీద రాసుకుంటున్నారు కదా, నెంబర్ 1 అని వేసుకుని దాని పక్కన 10th class మార్క్ షీట్ లేదా గ్రేడ్ షీట్ అని రాసుకోండి. తర్వాత వచ్చేసి SSC TC, అంటే 10th class TC ఉంటుంది కదా అది. However, in the event of admission already taken elsewhere, the candidate will be given time to produce the TC within a week by providing an undertaking to that effect, and the admission shall be held in reserve until then. In such cases, he or she must produce proof of admission in the another institute at the time of counseling. Okay. ఒకవేళ మీ దగ్గర TCI కూడా ఇచ్చేస్తారు మ్యాక్సిమం. మీ 10th class TC అనేది సెకండ్ కావాల్సిన సర్టిఫికేట్. సో రాసుకోండి, పేపర్లో 2 అని రాసి పక్కన 10th class TC అని రాసుకోండి. ఒకవేళ మీ దగ్గర 10th class TC ఉంటే ఓకే. 10th class TC ఎక్కడ ఇస్తారంటే, మీ 10th class ఎక్కడ చదివారో అక్కడైతే ఇస్తారు. సో అది గుర్తుంచుకోండి. అండ్ ఒకవేళ మీ దగ్గర TC లేకపోతే, అంటే మీ 10th class అయిపోయిన తర్వాత ఏదైనా కాలేజ్లో జాయిన్ అయ్యి ఉంటే మీరు TC అక్కడ సబ్మిట్ చేసి ఉంటారు కదా, సో ఆ కాలేజ్ HM లేదా ప్రిన్సిపల్ ఉంటారు కదా, ఆ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు IIITలో సీట్ వచ్చింది, నాకు ప్రజెంట్ నా 10th class TC కావాలి అని అడగండి. ఒకవేళ వాళ్ళ TC ఇవ్వకపోతే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్ ఇక్కడ చదువుతున్నట్టు నాకు ఏదైనా ప్రూఫ్ ఇవ్వండి, లేదా మీరు ఇంటర్మీడియట్ జాయిన్ అయినప్పుడు అడ్మిషన్ సర్టిఫికేట్ ఇచ్చి ఉంటారు కదా, అంటే అడ్మిషన్ అయినట్టు అడ్మిషన్ లెటర్ ఉంటుంది కదా, ఆ అడ్మిషన్ లెటర్ అయితే తీసుకురండి. సో సెకండ్ అని నెంబర్ వేసి మీ పేపర్ మీద 10th class TC ఆర్ ఇంటర్మీడియట్
కాలేజ్ జాయినింగ్ లెటర్ ఆర్ అడ్మిషన్ లెటర్ అని రాసుకోండి. సో థర్డ్ వచ్చేసి మీ స్టడీ సర్టిఫికెట్స్. సో స్టడీ సర్టిఫికెట్స్ మీద అయితే చాలా డౌట్స్ అయితే ఉన్నాయి మీ అందరికీ. వాటిని క్లారిఫై చేస్తాను అప్కమింగ్ వీడియోలో. రేపైతే రిలీజ్ చేస్తాను ఆ వీడియో. సో దాని గురించి మీరేం వరి అవ్వకలే. సో మీ పేపర్ మీద 3 అని నెంబర్ వేసుకుని దాని పక్కన స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 4th క్లాస్ టు 10th క్లాస్ అని అయితే రాసుకోండి. నెక్స్ట్ 4th వచ్చేసి క్యాస్ట్ ఆర్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది కాంపిటెంట్ అథారిటీ, మీ సేవ ఆర్ సచివాలయం. ఓకే, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరెవరికి ఇస్తారంటే ఈ 4th పాయింట్ అదే మీ పేపర్ పైన 4 అని రాసుకోండి. 4 పక్కన క్యాస్ట్ సర్టిఫికేట్ అని రాసుకోండి. ఒకవేళ ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరికి ఉంటుందంటే ఓన్లీ ఎస్సీ, ఎస్టీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ అండ్ బీసీఈ ఈ 7 క్యాస్ట్లకు మాత్రమే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది. ఓకేనా, ఇది నేను చెప్పిన క్యాస్ట్ వాళ్ళకి. ఒకవేళ మీరు ఓసీ క్యాస్ట్ అయితే మీరు 4 అని పాయింట్ వేసుకుని పేపర్ మీద ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అని రాసుకోండి. ఇప్పుడు మీరు ఓసీ అయి ఉండి మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది 2024లో మాత్రమే ఇచ్చి ఉండాలని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఇన్ 2024 బై ది కాంపిటెంట్ అథారిటీ దోస్ హూ క్లైమ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ. సో ఒకవేళ మీ దగ్గర ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే అది కేవలం 2024లో మాత్రమే తీసుకున్నదై ఉండాలి. సో ఇక్కడికి 4 వచ్చి ఉంటాయి కదా మీ పేపర్ మీద రాసుకుంటున్నారు కదా. ఐఎమ్ అజ్యూమింగ్ దట్ యూ ఆల్ ఆర్ రైటింగ్ ఆన్ యువర్ పేపర్. సో మీ పేపర్ మీద రాసుకున్న దాంట్లో 4 సర్టిఫికేట్స్ వచ్చినాయి ఇప్పుడు దాకా. సో 5th సర్టిఫికేట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్. సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఎప్పుడు ఉండాలంటే మామూలుగా ఇక్కడ వాళ్ళు ఏం మెన్షన్ చేయలేదు, కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి లాస్ట్ 4 ఇయర్స్లో ఎప్పుడైనా కానీ వ్యాలిడ్ అయితే ఉంటుంది అది. సో ఇన్కమ్ సర్టిఫికేట్ లేటెస్ట్ ఉన్నా కానీ పర్లేదు, బట్ ఆర్ఎల్స్ లాస్ట్ 2 or 3 ఇయర్స్ నుంచి ఉన్నా కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ పర్లేదు. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీ పేరెంట్స్ పేరు మీద లేదా వేరే వాళ్ళ పేరు మీద ఉండకూడదు. ఓన్లీ ఇన్కమ్ సర్టిఫికేట్ మీ నేమ్ మీద అయితే ఉండాలి. సో ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా సెకండరీ, దాని గురించి ఏమో అంత వరి అవ్వద్దు. సో నేను మెన్షన్ చేసిన ప్రతి దాంట్లో కూడా ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కానీ, అంటే మీ డీటెయిల్స్ మిస్టేక్ ఉన్నా కానీ ఏం వరి అవ్వద్దు. ఎందుకంటే జస్ట్ డీటెయిల్స్ మిస్టేక్ ఉన్న వల్ల మీకు సీట్ అయితే క్యాన్సిల్ అయితే చేయరు. ఆ విషయం అయితే గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ సో ఇప్పుడు వచ్చేసి టోటల్ 5 సర్టిఫికేట్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు 6th సర్టిఫికేట్ చూడండి. ఇక్కడ నెంబర్లు ఉన్నాయి కదా, వీటిని అయితే పట్టించుకోవద్దు. నేను చెప్తున్నాను కదా, వాటిని మీరు వినండి అండ్ రాసుకోండి. సో 5th సర్టిఫికేట్ వచ్చేసి సో ఇన్కమ్ సర్టిఫికేట్. అండ్ ఇప్పుడు 6th సర్టిఫికేట్ వచ్చేసి రాసుకోండి. 6th వచ్చేసి 4 ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ ది స్టూడెంట్. ఓకే, మీరు స్టూడెంట్ ఉన్నారు కదా, స్టూడెంట్ని 4 ఫోటోగ్రాఫ్లు అంటే మీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉంటాయి కదా, ఆ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఒక 4 తీసుకోండి. ఓకే, అండ్ సో ఇప్పుడు వచ్చి 6 పాయింట్స్ వచ్చినాయి. 7th పాయింట్ వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆఫ్ యువర్ మదర్. ఓకేనా, 7th పాయింట్ వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆఫ్ యువర్ మదర్. మీ మదర్కి కూడా 4 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకురండి. సో నెక్స్ట్ 8th పాయింట్ కూడా వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆఫ్ యువర్ ఫాదర్. ఓకే, సో మొత్తం టోటల్ మనకి 12 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే ఉంటాయి. సో టోటల్ ఇప్పుడు వచ్చి 8 సర్టిఫికేట్స్ అయితే వచ్చాయి. ఒకవేళ మీ ఫాదర్ లేకపోతే మీ సిబ్లింగ్ ఎవరైనా ఉంటారు కదా, అంటే మీ పెద్దనాన్న, సిబ్లింగ్ కాదు మీ పెద్దనాన్న లేదా మీ చిన్నమ్మ ఆర్ఎల్స్ చిన్నాన్న, ఇటువంటి వాళ్ళ సర్టిఫికేట్స్ ఎవరొకరు తీసుకురండి ఒక 4. ఒకవేళ లేదంటే మీ మదర్ సర్టిఫికేట్స్ ఆర్ఎల్స్ మీ ఫాదర్ సర్టిఫికేట్స్ ఒక 8 అయితే తీసుకురండి. అర్థమైంది కదా. ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకొని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నారు, ఆ పర్సన్కి మదర్ ఎక్స్పైర్ అయ్యారు అనుకోండి, ఫాదర్ ఒక్కళ్ళే ఉన్నారు. సో ఆ పర్సన్ ఏం చేయాలంటే ఎలానో మదర్ ఫోటోగ్రాఫ్లు లేవు కాబట్టి ఫాదర్ ఫోటోగ్రాఫ్లు ఒక 8 ఫోటోగ్రాఫ్లు అయితే తీసుకురావాలి. సో ఆ విషయం అయితే గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వచ్చి టోటల్ 8 ఉన్నాయి కదా మీ దగ్గర. నెక్స్ట్ 9th సర్టిఫికేట్ వచ్చేసి మీ రేషన్ కార్డ్. ఓకే, మీ రేషన్ కార్డ్ అయితే తీసుకురండి. అది లేటెస్ట్ రేషన్ కార్డా లేదా అదే ఇదివరకు ఉన్న పాత రేషన్ కార్డా అన్న డౌట్ ఉంటే ఏమి డౌట్ పడద్దు, 2 రేషన్ కార్డ్స్ అయితే తీసుకురండి. కానీ లేటెస్ట్గా వచ్చిన రేషన్ కార్డ్ అయితే రికమెండెడ్. సో 10th పాయింట్ వచ్చేసి ఆధార్ కార్డ్ ఆఫ్ స్టూడెంట్. ఓకే, 10th వచ్చేసి స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డ్. 11th వచ్చేసి మీ ఫాదర్ యొక్క ఆధార్ కార్డ్. 12th వచ్చేసి మీ మదర్ యొక్క ఆధార్ కార్డ్. ఓకేనా, సో ఇవైతే మ్యాండేటరీగా ఉండాలి. అండ్ సో ఇప్పుడు మొత్తం మనకి ఎన్ని వచ్చినాయి అప్రాక్సిమేట్లీ
ఓకే. రేషన్ కార్డ్ దీంతో రేషన్ కార్డ్‌తో 9, 10, 11, 12 ఓకే. అప్రాక్సిమేట్‌లీ 12 సర్టిఫికేట్స్ వచ్చినాయి కదా! మీరు రాసుకున్న దాంట్లో. నేను పేపర్ మీద చెప్పి మీకు రాయమని చెప్పాను కదా! సో, ఒకవేళ మీరు ఎక్కడైనా అర్థం కాకపోతే మళ్ళీ వీడియోని బ్యాక్ నుంచి చూడండి, మీకు అర్థమైద్ది. సో, టోటల్ 12 సర్టిఫికేట్స్ అయితే వచ్చాయి. సో, ఈ 12 సర్టిఫికేట్స్ ఏం చేయాలంటే మీరు ఇక్కడ చూడండి, వెయిట్. ఇక్కడ 5 సెట్స్ ఆఫ్ ఫోటో కాపీస్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా, బ్లింక్ అవుతుంది కదా! సో, ఈ 5 సెట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ పేపర్ మీద రాసుకున్నారు కదా 12, ఆ 12 అంతా ఒక కాపీ, ఇంకో 12 అంతా ఇంకో కాపీ, ఇంకో 12 అంతా ఇంకో కాపీ, ఇంకో 12 సర్టిఫికేట్స్ వచ్చేసి ఇంకో కాపీ. ఇలా టోటల్ ఒక్కో సెట్ వచ్చేసి, అంటే ఒక్కో సెట్లో నేను మెన్షన్ చేసిన 12 సర్టిఫికేట్స్ అనేవి ఉండాలి. ఓకేనా, అర్థమైంది కదా? సో, దీంట్లో ఒక ఎక్సెంప్షన్ ఏంటంటే, టోటల్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ వచ్చేసి కేవలం మీకు టోటల్గా వచ్చేసి మీ 4, మీ మదర్ 4, మీ ఫాదర్ 4 ఉంటే సరిపోతుంది. అవేమి 5 సెట్స్ అయితే అక్కర్లేదు. సో, అది గుర్తుంచుకోండి. కానీ మిగిలిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా 5 సెట్స్ అయితే ఉండాలి. సో, అదొకటి గుర్తుంచుకోండి. అండ్ మీరు ఏమైనా కాలేజ్కి వచ్చినప్పుడు మనీ పే చేయాలంటే ఇక్కడ చూడండి, ఇది మీరు పైదంతా అక్కర్లేదు. ఏ టోటల్ ఆఫ్ 4200. ఒకవేళ మీరు ఈడబ్ల్యూఎస్ ఆర్ ఎల్స్ బీసీ క్యాస్ట్ వాళ్ళైతే మీరు కాలేజ్లో వచ్చిన తర్వాత 4200 రూపాయలు ఫీ అయితే పే చేయాలి. ఒకవేళ మీరు ఎస్సీ ఆర్ ఎల్స్ ఎస్టీ క్యాండిడేట్ అయితే మీరు 3700 రూపాయలు అయితే పే చేయాలి. సో, ఇది కంప్లీట్గా సర్టిఫికేట్స్ యొక్క ఇన్ఫర్మేషన్. అండ్ ఓకే, ఇదైతే మెయిన్ అయితే ఇది. అండ్ ఇక్కడ ఫీజు గురించి ఇంకోటి చెప్పారు. ఒకవేళ మీకు ఫీ రియంబర్స్మెంట్ రాకపోతే, మీరు ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీ యొక్క చిల్డ్రన్ అయితే, అంటే మీ డాడీ లేదా మీ మమ్మీ వచ్చేసి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే మీరు ఫీజు ఎలానో పే చేయాలి కాబట్టి, సో అటువంటి టైంలో మీరు పియూసీ ఫస్ట్ ఇయర్ ట్యూషన్ ఫీజు కింద 45,000 అయితే పే చేయాలి. ఇది ఓన్లీ ఎవరైతే పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయో. సో, మ్యాక్సిమం ఇదైతే సెకండరీ థింగ్. సో, మెయిన్ మీరు తెచ్చుకోవాల్సిన సర్టిఫికేట్స్ వచ్చేసి నేను ఇందాక పేపర్లో మెన్షన్ చేసినట్టు 12 సర్టిఫికేట్స్ ప్లస్ ఒక్కో సెట్ వచ్చేసి 5 కాపీస్. సో, 5 into 12 ఈజ్ ఈక్వల్ టు అప్రాక్సిమేట్లీ 60 సర్టిఫికేట్స్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనీ తీసుకురావాలి 4200. ఒకవేళ మీరు ఈడబ్ల్యూఎస్ ఆర్ ఎల్స్ ఓసీ ఆర్ ఎల్స్ బీసీ క్యాస్ట్ వాళ్ళు అయితే, ఒకవేళ మీరు ఎస్సీ ఆర్ ఎస్టీ అయి ఉంటే 3700 మనీ తీసుకురావాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీ పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే మీరు 45,000 అయితే తీసుకురావాలి. సో, మీరు కౌన్సిలింగ్కి వచ్చేటప్పుడు ఈ వీడియోలో చెప్పిన ప్రతి ఒక్కటి అయితే తీసుకురండి. ఎందుకంటే ఇక్కడ జిరాక్సెస్ తీపించడానికి మేబీ మీకు అంత అవైలబిలిటీ అయితే ఉండకపోవచ్చు. సో, ఈ సర్టిఫికేట్స్ అన్నీ ఈరోజు ఎలానో వీడియో చూస్తున్నారు కాబట్టి ఈరోజు టిక్ పెట్టేసుకుని మీ దగ్గర ఏమేమి సర్టిఫికేట్స్ లేవో అవన్నీ రేపొద్దు నుంచి గ్యాదర్ అయితే చేసుకోండి. అండ్ రేపొద్దున్న ఎర్లీ మార్నింగ్ నేను ఒక స్టడీ సర్టిఫికేట్స్కి సంబంధించిన ఒక కంప్లీట్ క్లారిటీ ఇస్తూ ఒక వీడియో అయితే మెన్షన్ చేస్తాను. సో, ఒకవేళ మీ దగ్గర స్టడీ సర్టిఫికేట్స్ లేకపోతే ఆ స్టడీ సర్టిఫికేట్ రిలేటెడ్ వీడియోలో నేను మెన్షన్ చేసినట్టయితే మీరు చేయండి. ఎందుకంటే అది కొంచెం సపరేట్ ప్రాసెస్. సో, ఈ వీడియోలో మెన్షన్ చేసిందైతే ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి. అండ్ ఈ మెయిల్ అయితే నాకు కాలేజ్ వాళ్ళు ఎందుకు పంపించారంటే, మా రిలేటివ్లో ఒక అమ్మాయికి సీట్ వచ్చింది. సో, తన నా ఈమెయిల్ అయితే ఇచ్చింది. సో, నాకు మెయిల్ అయితే వచ్చింది. ఒకవేళ మీకు కూడా IIITలో సీట్ వచ్చి ఉంటే ఇలానే మెయిల్ అయితే వచ్చి ఉంటుంది. ఒకవేళ మెయిల్ రాకపోయినా కానీ నో నీడ్ టు వరీ. అండ్ మీకు కౌన్సిలింగ్ వచ్చేసి అరౌండ్ జూలై 23rd, 22nd నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు ఈ సర్టిఫికేట్స్ అన్ని తీసుకెళ్ళండి. సో, this is for this today's video. If you have any doubts, let me know in the comment section. సో, IIITకి సంబంధించి చాలా డౌట్స్ వేరే వాళ్ళు ముందు పెట్టారు. వాటన్నిటికి నేను వీడియోస్ చేశాను. అవి డే బై డే అయితే రిలీజ్ చేస్తాను. సో, థ్యాంక్స్ గైస్. మీట్ ఇన్ అప్కమింగ్ వీడియోస్. బాయ్.